నమస్కారం అండి. ఈ రోజు వచ్చి మా అమ్మగారు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చారండి. అదేంటో కాదండి, కళ్ళకు ఇది చాలా మేలు చేస్తుందండి. అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. అదేంటో కాదండి, మా శ్రీకాకుళంలో చాలా వరకు ఆకుకూరలే వాడతారు. ఆకుకూరలు ఏంటంటే వాటిలో అతి ముఖ్యమైనది మాకు బాగా విరివిగా దొరికేది ఈ తోటకూరేనండి. ఈ తోటకూరలో ఉన్న పోషకాలను మా అమ్మ నాకు వివరిస్తూ తన స్టైల్లో ఎంచక్కా వంట చేసిందండి. ఆ తోటకూరను నేను తింటూ ఉంటే మా అమ్మ చేసే విధి విధానం అప్పట్లో ఎలా చేసేదో ఇప్పుడు ఎలా చేసిందో అన్ని బేరేజీ వేసుకుంటూ నాకైతే వివరిస్తూ ఉందండి. కాకపోతే ఈ తోటకూర వండడం నువ్వు ఎలా నేర్చుకున్నావమ్మా అంటే మీ అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను నాన్న అని చెప్పిందండి. సరేనండి, మీ ఇంట్లో కూడా ఇలాగా ఆకుకూరలు చేసే వాళ్ళు ఉంటే మాకు దయచేసి కామెంట్ పెట్టండి. అలాగే మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.